భద్రుడి కోరిక మేరకు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే భూమిపై సాక్షాత్కరించిన దివ్యక్షేత్రం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రం. దేశంలో దక్షిణ అయోధ్యగా కీర్తింపబడుతున్న ఈ క్షేత్రంలో స్వామివారి ప్రధాన ఆలయంలో సుమారు 100 కేజీల వెండితో స్వామివారికి ఆలయ తోరణాన్ని అయితే నూతనంగా ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు. 100 కేజీలకు పైగా వెండితో ఈ తోరణాన్ని ఏర్పాటు చేయడం ప్రస్తుతం భక్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీకోసం. దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో 3 వాకిళ్ల తోరణాలు భక్తులను సాదరంగా ఆహ్వానిస్తున్నాయి. ఇప్పటికే ధ్వజస్తంభం ముందు ముఖమండపం పక్కన ఇత్తడి తాపడంతో చేయించిన ద్వారం గుండా ప్రవేశించిన రామభక్తులు సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ఉచితంగా దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా స్వర్ణ శోభిత ద్వారమైన గర్భాలయంలో స్వర్ణ శోభిత ద్వారం గుండా స్వామివారు భక్త కోటికి దర్శన భాగ్యాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామాలయంలోని అంతరాలయ ప్రవేశ ద్వారం వెండి వాకిలితో సిద్ధమైంది. ఇలా 3 లోహాల వాకిలతో భద్రాద్రి రామాలయం నవ్యశోభను సంతరించుకుంది. వాస్తవానికి 2022లో 103 కేజీల వెండితో ఇందుకు సంబంధించిన పనులు చేపట్టగా ఇందులో 70 కిలోల వెండి దేవస్థానం సమకూర్చగా మిగిలిన 33 కిలోల వెండిని దాతల ఆర్థిక సహాయంతో సమకూర్చారు. సుమారు వారం రోజుల పాటు ఈ వెండి వాకిలి తోరణ పనులు జరగగా ప్రస్తుతం పనులు పూర్తయి స్వామివారి దర్శన భాగ్యాన్ని వెండి ద్వారం గుండా చేసుకునే అవకాశాన్ని ఆలయ అధికారులు కల్పిస్తున్నారు.